మహామృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి? ఆ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అసలు ఈ మంత్రానికి అర్థం ఏమిటి? ఈ మంత్రం మరణాన్ని జయిస్తుందా? ఈ మంత్రంలో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం మృత్యోర్ముక్షియ అమృతాత్ ఈ పదాలకు ఎంత అద్భుతమైన అమృత తుల్యమైన భావం ఉందో శ్రీ ఆంజనేయ స్వామి వారు మృత్యుంజయులు ఎలా అయ్యారో తెలుసుకుందాం. మృత్యుంజయ మహామంత్రంను మరణం జయించే మంత్రం లేదా త్రయంబక మంత్రం అని అంటారు. మహామృత్యుంజయ మంత్రం రోగాలను నయం చేయటంలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు. మహామృత్యుంజయ మంత్రం శివుని గొప్ప మంత్రం. ఋషి మార్కండేయుల వారి ద్వారా సృష్టించబడిందని చెబుతారు. ఋషి మార్కండేయునిచే వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది. ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నిందించబడి ప్రకాశం కోల్పోయెను. అప్పుడు మార్కండేయుడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడెను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షియమామృతాత్. ఓం ఓంకారం శ్లోకమునకు గాని మంత్రమునకు గాని ముందు పలికే ప్రణవనాదం. త్రయంబకం మూడు కన్నులు కలవాడు. యజామహే పూజించుచున్నాము. సుగంధిం సుగంధభరితుడు. పుష్టి పోషణనిచ్చి పెరుగుదలకు తోడ్పడే శక్తి. వర్ధనం అధికం లేదా పెరుగునట్లు చేయువాడు పెంపొందించువాడు. ఉర్వారుకం దోసపండు. ఇవ వలే. బంధనాత్ బంధమును తొలగించు. మృత్యువు నుండి. అమృతాత్ అమృతతత్వం కొరకు లేదా అమరత్వం కొరకు. మాం నన్ను. ముక్షియ విడిపించు. దీని యొక్క తాత్పర్యం అందరికీ శక్తిని ఒసగే ముక్కంటి దేవుడు సుగంధభరితుడు అయిన పరమశివుణ్ణి నేను పూజించుచున్నాను. ఆయన దోసపండు తొడిమి నుండి వేరు చేయనట్లు నన్ను కూడా అమరత్వం కొరకు మృత్యుబంధం నుండి విడిపించునుగాక అని అర్థం. మనకు ఉన్న తెలిసిన మంత్రాల్లో గాయత్రి మంత్రం వలె ఈ మహామృత్యుంజయ మంత్రం పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీరసాగర మదనంలో జనించిన హలాహలాన్ని రుద్రుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఇది ఒక విధమైన మృత్యుంజయ సంజీవని మంత్రం అని చెప్పవచ్చు. అంతేకాక ఆపదలు కలిగినప్పుడు కూడా దీనిని చెప్పుకోవచ్చు. సాధారణంగా 9 సార్లు లేదా త్రిగుణమైన సంఖ్య దీనిని పారాయణం చేస్తారు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల దైవ ప్రకంపనలు మొదలై మనులను ఆవరించి ఉన్న దుష్ట శక్తులను తరిమి కొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించిన వారికి ఒక శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి కూడా ఉంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాతకాలాన్నే 108 సార్లు, ప్రదోష కాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు.